ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆరాధన కొరకై కూడి వచ్చిన ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలోనికి వెళ్ళేటువంటి ముందుగా ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రవచన వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుని ఆ యొక్క లేఖన భాగము ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమైరి. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దర్శనంలో మరి యెహెజ్కేలు ఏమేమి చూసి ఉన్నాడు, ఆ యొక్క విషయాలను గురించి ఒకసారి మనం ఆలోచన చేసి మరి ఈ యొక్క లేఖన భాగము ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేక ఆ లోయలో నాకు కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఈ యొక్క దర్శనంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుని దేవుడు ఆత్మారూపిగా ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ లోయలో కొన్ని ఎముకలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. అవి ఎటువంటి ఎముకలు అంటే పచ్చి ఎముకలు కాదు, ఎండిపోయినటువంటి ఎముకలు. ఆ ఎండిపోయినటువంటి ఎముకలను అనేకములు అక్కడ కనబడిన అక్కడ ఆ లోయలో ఆ ఎముకలను, ఎండిపోయినటువంటి ఎముకలను మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి చూపిస్తూ దేవుడు అంటున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 3వ వచనంలో, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటే. ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా, ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్నించినప్పుడు, నువ్వు ఎండిపోయిన ఎముకలను ఏ రీతిగానైనా మార్చగలిగినటువంటి వాడు అని మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఎరిగినటువంటి వాడే. ఆయన అంటున్నటువంటి మాట, ప్రభువా నీవే ఎరిగితివి. అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఈ ఎండిపోయినటువంటి ఎముకలను జీవం వచ్చినట్లుగా వీటిని ప్రవచించు. ఆ రీతిగానే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ఆ ఎండున ఎముకలతో ప్రవచించినప్పుడు జరిగినటువంటి మరి కార్యము ఏమిటి అంటే, అక్కడ మనం చూసినట్లయితే కిందకు వచ్చినప్పుడు 7వ వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొను. ప్రవచిస్తుండగానే ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కోవటాన్ని, ఆ అతుక్కున్నప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని ప్రవక్త అయినట్టు యెహెజ్కేలు ఇక్కడ వినటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చును, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. వాటి మీద, ఆ ఎండిన ఎముకల మీద మొదట నరములను, తర్వాత మాంసమును, తర్వాత చర్మమును దేవుడు మరి వాటి మీద పొదుగుతున్నట్లుగా, వాటిని కప్పుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ఎండిపోయినటువంటి ఎముకల నుంచి ఒక మానవ దేహాన్ని ఇక్కడ తయారు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అలా తయారు చేయబడినటువంటి ఆ యొక్క దేహములో ఇప్పుడు ఏమి లేదట, జీవాత్మ ఏమాత్రము లేదు. అప్పుడు 9వ వచనంలో, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చును. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమైరి. మనం మొదటి వచనాల్లో చూసినప్పుడు ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. 10వ వచనంలోనికి వచ్చినప్పుడు ఒక మహాసైన్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉండగానే ఆ దర్శనములోనే ఆ ఎండిపోయినటువంటి ఎముకల మీదకి నరము, ఆ తర్వాత మాంసము, ఆ తర్వాత చర్మము వచ్చి ఒక దేహముగా తయారు చేయబడటం, ఆ దేహములోనికి జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైనటువంటి వారు, చనిపోయినటువంటి వారు, చనిపోయి సమాధుల్లో పెట్టబడి మురిగిపోయి ఎముకలు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఏమైపోయారట, మహాసైన్యమయ్యారు. ఇది ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నటువంటి ప్రవచనం. ఎందుకంటే ఈ మాటలు యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క జీవితము ఎలాగున్నది అంటే, వారు ఆ యొక్క దాస్యములో శత్రువుల చేతిలో చిక్కబడి ఆ బబులోని దేశంలో వారు శత్రువుల చేత మరి అనేకమైనటువంటి బాధలు, హింసలు, అవమానాలను పొందుతూ వారి యొక్క జీవితాలు ఎండిపోయినటువంటి ఎముకల వలె మారిపోయినాయి. ఆశ లేకుండా బ్రతుకుతున్నారు, నిర్జీవమైనటువంటి వారుగా ఉన్నారు. ఏమాత్రము కూడా భవిష్యత్తు వారి జీవితానికి కనపడినటువంటి అంధకార జీవితము వారి ముందుట ఉన్నది. అటువంటి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి వారుగా, హతులైనటువంటి వారుగా ఉన్నటువంటి వారి జీవితాలలో దేవుడు మరి ఒక జీవాన్ని ఇస్తాను అని దేవుడు వారికి ప్రవచిస్తాన్ని ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలో మొట్టమొదటిగా ఎండిపోయిన ఎముకల నుంచి ఒక మహాసైన్యము ఇక్కడ తయారవటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా దేవుడు తన మాట ద్వారా జరిగిస్తున్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. అంటే అదే రీతిగా దేవుడు ఇశ్రాయేల్ అయినటువంటి వారిని, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ని, పడిపోయినటువంటి ఇశ్రాయేల్ని, ఎండిపోయినటువంటి ఇశ్రాయేల్ని, శత్రువుల చేతిలో హతులైపోయినటువంటి ఇశ్రాయేల్ అందరినీ కూడా తిరిగి పోగు చేసి వారిని మరలా ఒక దేహముగా వారిని, ఒక దేహాన్ని ఏ రీతిగా అయితే కడతారో ఆ రీతిగా కట్టి ఆ రీతిగా వారిలోనికి జీవాత్మను దేవుడు తన మాట ద్వారా అనుగ్రహించి మృతులైనటువంటి వారిని బ్రతికించినట్లుగా ఈ లేఖన భాగాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఇశ్రాయేల్ యొక్క జీవితాన్ని పక్కన పెట్టి ఈరోజు అన్యజనులుగా మరి ఉన్నటువంటి మనము ఒకసారి మన జీవితాలను గురించి ఈ లేఖన భాగముల ద్వారా మనం ఆలోచన చేస్తే, మరి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా చెప్పబడినటువంటి ఈ ప్రవచనాన్ని మన యొక్క జీవితాల్లో అన్వయించుకుని చూస్తే, అపోస్తలుడైనటువంటి పౌలును ఆ రీతిగానే మనము కూడా పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి వారముగానే ఉన్నాం. మన జీవితాలు కూడా ఎలాగున్నాయి అంటే ఎండిపోయినటువంటి ఎముకల వలె ఉన్నది. అటువంటి ఎండిపోయిన ఎముకల వలె ఉన్నటువంటి మన జీవితాలను ఆయన ప్రేమించి ఒక ప్రవక్తను ఆయన పంపించలేదు, ఒక ప్రవక్త ద్వారా ప్రవచింపచేసి ఆ యొక్క ఇశ్రాయేలీయులను కట్టినట్లుగా, ఇశ్రాయేలును మహాసైన్యముగా మార్చినట్లుగా ఆయన మనలను ఆ రీతిగా మార్చలేదు. ఎలా మార్చాడు మనల్ని? ఎలా మహాసైన్యంగా, క్రీస్తు యొక్క సైన్యముగా ఈరోజు మార్చాడు? ఎలా జీవము గల దేవుని ప్రజలుగా మనల్ని మార్చాడు? ఎలా ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా మనల్ని మార్చాడు అంటే ఒక ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాట ద్వారా కాదు, తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా. ఎండిన ఎముకలుగా ఉన్నటువంటి మనలను జీవము గల దేవుని సైన్యముగా మార్చటానికి అది మాట ద్వారా జరిగినటువంటి కార్యము కాదు. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సృష్టి నిర్మాణము మనకి కనబడుతూ ఉన్నది. ఆ సృష్టి నిర్మాణములో దేవుడు మాట చెప్పగానే సమస్తము జరిగిపోతూ ఉన్నది. 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే నేల మట్టితో దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి నిర్మించాడు. ఆ నరులోనికి దేవుడు ఏమిచ్చాడు?
చేశాడు? జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఒక నరుడిని దేవుడు సృష్టించటానికి, ఒక సృష్టి కార్యాన్ని దేవుడు చేయటానికి దేవుడు ఎక్కడా శ్రమ పడలేదు, ఎక్కడ బాధపడలేదు, ఎక్కడ దుఃఖపడలేదు, ఎక్కడ తను తాను తగ్గించుకోలేదు, ఎక్కడ మహిమను కోల్పోలేదు. కానీ ఈ ఎండిన ఎముకల వలె ఉన్నటువంటి వీరిని ఒక మహాసైన్యంగా మార్చటానికి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా ప్రవచిస్తున్నప్పుడు ఆయన ఎక్కడ శ్రమ పడినట్టుగా లేదు, బాధపడినట్లుగా లేదు. కానీ చనిపోయినటువంటి మనలను, దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను, ఉగ్రతా పాత్రలుగా ఉన్నటువంటి మనలను మహాసైన్యముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనలను మార్చటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం కోల్పోవాల్సి వచ్చిందండి? తన మహిమను కోల్పోవాల్సి వచ్చింది. ఒకసారి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, చీల్చుచూను గర్జించుచూనుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పిపోయినాయి. ఎందుకు ఆయన ఎముకలు స్థానం తప్పిపోయినాయి అండి? ఎందుకు తప్పిపోయినాయి? ఆయనను రాత్రి కాలమందు, ఆ యొక్క పస్కా పండుగకు ముందు రోజు రాత్రి ఆయనను ఏం చేశారు? అర్ధరాత్రి పూట గెత్సెమనేటువంటి తోటలో ఆయనను అరెస్ట్ చేశారు. ఏ కారణము లేకుండా అరెస్ట్ చేశారు. ఆయన మీద ఏ నేరము ఎవరు మోపకుండానే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి తర్వాత ఏం వెతుకుతున్నారు? ఆయన మీద సాక్ష్యాలు వెతుకుతున్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి? ఎవరన్నా ఒకళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు, లేదైనా అతడు చేసినటువంటి తప్పును బట్టి ఏదైనా ఆధారాలు వారికి దొరికినప్పుడు, లేదా సాక్షులు వారికి ఉన్నప్పుడు. కానీ ఏం చేస్తున్నారు? ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన గురించి సాక్షులను వెతుకుతూ ఉన్నారు. ఆ రీతిగా వెతుకుతూ ఆయనను బంధించిన తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చారు? హింసిస్తూ వచ్చారు, ఆయన దూషిస్తూ వచ్చారు, ఆయన అవమానిస్తూ వచ్చారు. ఆ రీతిగా ఆయనను కొరడాలతో కొట్టడం వలన ఆయన శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఇప్పుడు స్థానము తప్పిపోయినాయి. ఇంకా కిందకు వచ్చినట్లయితే 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఎండిపోయిన ఎముకలుగా ఉన్నటువంటి మనలను జీవము గల దేవుని సైన్యముగా, మహాసైన్యముగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, దేవుని జనాంగముగా మనల మార్చటానికి, పరిశుద్ధ జనముగా మనల్ని మార్చటానికి, హతులైనటువంటి వారిని, చనిపోయినటువంటి మనలను దేవుని ప్రజలుగా మార్చటానికి జీవము కలిగినటువంటి ఆయన రక్తమాంసాలు కలిగినటువంటి దేహాన్ని ధరించి ఇప్పుడు ఏమైపోయాడో తెలుసా? ఆయన ఎముకలన్నిటినీ కూడా లెక్కింపగలిగినటువంటి. ఎప్పుడు ఎముకలను లెక్కిస్తామండి? మన దేహంలో ఎముకలను మనం ఎప్పుడు లెక్కించగలం చెప్పండి? మన ఒంట్లో ఉన్నటువంటి మాంసం అంతా కరిగిపోతూ ఉన్నప్పుడు, మన ఒక ఆహారం అందక, కరువు ప్రాంతాల్లో ఆహారం అందక అక్కడ ఉన్నటువంటి వారిని చూచినట్లయితే వారి యొక్క దేహంలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా కనబడేటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఎలాగో ఉన్నాడు అంటే, ఆయనను ఆ సిలువలో వారు హింసిస్తూ, వేధిస్తూ, బంధిస్తూ ఉంటే ఆ సిలువలో ఆయన యొక్క మాంసం అంతయు కరిగిపోయి ఆయన దేహంలో ఎముకలన్నీ కూడా బయటపడేటువంటి పరిస్థితి. ఆయన రాత్రి కాలమందు, ఆ అర్ధరాత్రి కాలమందు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మరి అనేక మంది విచారిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా యాజకుల దగ్గర తీసుకువెళ్లారు, తప్పు కనుక్కోలేకపోయారు. తర్వాత పిలాతు దగ్గరికి పంపించారు, ఏ నేరము కూడా ఆయన మీద రుజువు కాలేదు. ఆ తర్వాత హేరోదు దగ్గరికి పంపించారు, అక్కడ ఏ నేరము రుజువు కాలేదు. మరలా పిలాతు దగ్గరికి పంపించారు, అక్కడ ఏ నేరము రుజువు కాలేదు. అప్పటికి పిలాతు యొక్క భార్య ఒక లెటర్ రాసి పంపిస్తుంది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు. పిలాతు ఎన్నిసార్లు విచారించినా ఆయనలో ఏ లోపము కనబడలేదు. ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయనలో నాకు ఏ లోపం కనబడలేదు, ఈయన్ని విడిచిపెట్టేస్తాను అంటే జనులందరూ ఏమంటున్నారు? మాకు వద్దు వద్దు, మాకు బరబ్బానే కావాలి. జనులను సంతోష పెట్టుటకు ఇష్టము కలిగినటువంటి పిలాతు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడండి. సిలువకు అప్పగించినప్పుడు, ఆయన సిలువ వేసినప్పుడు ఉదయం ఎన్ని గంటలైందని రాయబడింది? ఎన్ని గంటలండి? 9 గంటలు. 9 గంటలకు ఆయన సిలువ వేశారు. సిలువ ఎలా వేస్తారు? ఎలా వేస్తారండి?
ఈ చెయ్యిని ఆ యొక్క సిలువకు, ఆ కొయ్యకు మేకులతో కొట్టి, తాళ్లతో కట్టి కాదు, మేకులతో కొట్టి, ఈ చేతిలో మేకులు దిగి ఉన్నాయి, ఈ చేతిలో మేకులు దిగి ఉన్నాయి, కాళ్ళలో మేకులు దిగితే ఏమొస్తుంది చెప్పండి? మనకి ఏదైనా కట్టితే ఏమొస్తుంది? వస్తుంది. ఆయన చేతిలో మేకులు ఎంత సమయం ఉన్నాయి చెప్పండి? ఎన్ని గంటలని చనిపోయాడు? ఎన్ని గంటలకి? 3 గంటలకి. 9 గంటలకు సిలువేస్తే 3 గంటలకి ఆయన చనిపోతే మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటల పాటు ఆయన చేతుల్లో నుంచి ఏం కారుతుంది? రక్తము కారుతూనే ఉంది. ఆయన కాళ్ళలో నుంచి రక్తము కారుతూనే ఉంది. ముళ్ళ కిరీటము తలలో నుంచి రక్తము కారుతూనే ఉంది. 6 గంటల పాటు రక్తము ఆ రీతిగా దారుల వలె కారుతూ ఉంటే ఆ వ్యక్తికి ఎలా మారిపోతాడు చెప్పండి? అందుకనే ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన ఏం కోల్పోయాడట? సొగసును, స్వరూపాన్ని కోల్పోయాడు. సొగసు స్వరూపమైనను లేనివాడిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎముకలన్నీ కూడా లెక్కింపగలిగినటువంటి పరిస్థితిలోనికి ఆయన వెళ్ళిపోవటానికి, ఇంకా ఏమంటారంటే కిందకి మనం ఆలోచించినట్లయితే 15వ వచనంలో, నా బలము ఎండిపోయినట్లు చెల్లపెంకు వలె ఆయన నా నాలుక నా దవడను అంటికొని ఉన్నది. ఇది దావీదు గురించి కాదండి రాయబడిన మాటలు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాటలు. ఆయన నాలుక దవడను అంటుకుంటుంది. అంటే నాలుకకు దవడకు మధ్య ఉన్నటువంటి భాగం అంతా కూడా నీరు లేక ఎండిపోయింది. ఎముకలన్నీ కూడా లెక్కింపగలిగినటువంటి పరిస్థితి. ఆయన ఎముకలు, ఆయన ఒంటిలో ఉన్న ఎముకలన్నీ కూడా వాళ్ళు కొడుతున్నటువంటి ఆ యొక్క కొరడా దెబ్బలకు ఎముకలన్నీ కూడా కదిలిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? ఆయన ఎముకలు కదిలిపోయినాయి. ఆయన ఎముకలు లెక్కింపబడేటువంటి పరిస్థితిలోనికి ఆయన వెళ్ళాడు. అంటే దానికి కారణం ఏమిటి అంటే, ఎండిపోయిన ఎముకలలాగా ఉన్నటువంటి మనలో జీవం ఇవ్వటానికి, మనల్ని మహాసైన్యముగా మార్చటానికి, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని మార్చటానికి, దేవుని ప్రజలుగా పరిశుద్ధులైనటువంటి జనాంగముగా మనల్ని మార్చటానికి ఆయన మన కొరకు జీవాన్ని కోల్పోయాడు, మన కొరకు ప్రాణాన్ని కోల్పోయాడు, మన కొరకు మనం అనుభవించవలసినటువంటి శిక్ష యావత్తును కూడా ఆ కల్వరి సిలువలో ఆయన అనుభవిస్తూ వచ్చాడు. సిలువలో ఆయన పలికినటువంటి మాటల్లో ఒక మాట, 6వ మాట అనుకుంటా బహుశా, మరి ఏమని అంటాడు? దప్పిక కొని ఉన్నాను అంటాడు. ఆయన దప్పిక కొని ఉన్నాడు. అదే రీతిగా ఒక వ్యక్తి నరకంలో పడి యాతన పడుతూ అతను కూడా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఎవరిని పంపించమంటున్నాడు? లాజర్ను పంపించు. దేనికని? ఒక నీటి బొట్టు కొరకు. ఆ వ్యక్తి ఏమో తాను చేసిన పాపములను బట్టి నరకంలో పడి యాతన పడుతూ దాహము దాహము అంటూ తన దాహమును తీర్చమని ఒక చిన్న నీటి బొట్టు కొరకు అబ్రహామును ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అదే కల్వరి సిలువలో మన పాపమును తన మీద వేసుకొని ధనవంతుడు నరకములో పడుతున్న యాతన అంతటినీ కూడా ఆయన ఎక్కడ పడుతున్నాడు తెలుసా? కల్వరి సిలువలో అనుభవిస్తున్నాడు. మనం పొందవలసినటువంటి నరక శిక్ష యావత్తు కూడా ఆయన సిలువలో అనుభవించాడు. ఆ ధనవంతుడు తన పాపమును బట్టి దాహము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను బట్టి కల్వరి సిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఆయన దప్పికొని ఉన్నాను అంటున్నాడు. ఆ రీతిగా దప్పికొని ఉండటానికి, ఆ రీతిగా ఎముకలన్నీ లెక్కింపబడేటువంటి పరిస్థితి, ఆ ఎముకలన్నీ కూడా కదిలిపోయేటువంటి పరిస్థితి ఉండటానికి ఆ రీతిగా 6 గంటల పాటు తన చేతుల్లో నుంచి, తన యొక్క తలలో నుంచి, తన కాళ్ళలో నుంచి రక్తము ఆ రీతిగా దారలై ప్రవహించి చివరికి ఒక మనిషిగా ఉన్నటువంటి ఆయన ఒక అస్థి పంజరముగా ఎముకలన్నీ లెక్కింపగలిగినటువంటి స్థితిలోకి మారిపోవటానికి గల కారణం ఏమిటి అంటే, ఎండిన ఎముకలుగా ఉన్నటువంటి మనకు ఆయన మహాసైన్యముగా మార్చటానికి మధ్యలో జరిగినటువంటి కార్యం అండి. ఆనాడు ఇశ్రాయేలీయులకైతే మాట చేతనే సమస్తాన్ని జరిగించాడు.
ఎండిపోయినటువంటి ఎముకల గురించి ప్రవచించమన్నాడు. ఆ రీతిగా యెహెజ్కేలు ప్రవచిస్తుండగానే ఆ ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అంటుకొని అవన్నీ కూడా గడగడమని శబ్దం ఆరంభమైంది. ఆ తర్వాత దానిలోనికి దేవుడు నర్మలను ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు, చర్మాన్ని కప్పాడు. తర్వాత వాటిలోనికి నలుదిక్కుల నుంచి జీవాత్మని తీసుకుని వచ్చి వాటిలో నింపి వాటిని నిలబెట్టి మహాసైన్యముగా ఆయన మార్చేశాడు. కానీ ఇక్కడ అలా జరగలేదండి. ఈరోజు అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనము ఈ రీతిగా కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము. ఎండిపోయినటువంటి ఎముకల వలె నిత్యాగ్నికి పాత్రులమైనటువంటి మనము ఈరోజు ఆ యొక్క నరకము నుంచి తప్పింపబడ్డగలిగాము అంటే దానికి కారణం ఏమిటంటే మనము పొందవలసిన నరక శిక్ష యావత్తు ఆయన సిలువలో అనుభవించాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ లోకంలో ఎక్కడ దొరికింది చెప్పండి? ఆ యొక్క జీవాన్ని మనకివ్వటానికి ఆయన మరణాన్ని అనుభవించాడు, చేతు చెరకును ఆయన అనుభవించాడు. ఆయన కల్వరి సిలువలో ఉన్నప్పుడు ఆఖరి గడియలలో ఆయన యొక్క పరిస్థితి ఎలాగొన్నది అంటే పైన ఉన్నటువంటి తండ్రి ఆయన చేయి విడిచాడు. ఏలీ ఏలీ లామా సబక్తా అనగా నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. పైనున్న తండ్రి చేయి విడిచాడు. కింద ఉన్నటువంటి మనుషులు ఆయన్ని దూషిస్తూ ఉన్నారు. ఆయన వెంబడించినటువంటి వారు విడిచి వెళ్ళిపోయారు. ఒకళ్ళైతే అమ్మేశారు, నీ కొరకు నేను ప్రాణం పెడతానన్నటువంటి పేతురు ముమ్మార్లు అబద్ధం ఆడి దూరం నుండి చూస్తూ ఉన్నాడు ప్రాణభయం చేత. కింద ఉన్నటువంటి ఎంతో మంది ఈయన చేత మేలులు పొందినటువంటి వారందరూ కూడా అంటున్నారు ఏమని, నీవు క్రీస్తు అయితే కిందకి దిగిరా, నువ్వు ఇప్పుడు దిగి వస్తే మేము నమ్ముతామని. ఈయన నిజముగా దేవుని కుమారుడా అని చాలా దారుణమైనటువంటి రీతిగా ఆయనను దూషిస్తూ ఉన్నారు. పైన దేవుడు విడిచిపెట్టాడు, కింద ఉన్నటువంటి మనుషులు విడిచిపెట్టారు. భూమికి ఆకాశానికి మధ్య సాతాను చేతిలో చిక్కబడి, ఆ అంధకార సంబంధమైనటువంటి మనుషుల చేతిలో చిక్కబడి ఆయన వేదన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఆయన బాధపడుతూ సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మారిపోవటానికి గల కారణం ఏమిటంటే ఎండిపోయినటువంటి మన జీవితాలను జీవము గల దేవుని సైన్యముగా, మహాసైన్యముగా మార్చటానికి ఆయన మన కొరకు మధ్యలో ఎండిపోయాడు. మన కొరకు జీవాన్ని కోల్పోయాడు, మన కొరకు ప్రాణాన్ని కోల్పోయాడు, మన కొరకు పరలోకపు మహిమను కోల్పోయాడు. మనం అనుభవించవలసినటువంటి శిక్ష యావత్తు కూడా ఆయన భరించాడు. మనము వెళ్ళవలసిన నరకాన్ని ఆయన కల్వరి సిలువలోనే మన కొరకు అనుభవించి మనకు చూపిస్తున్నాడు. నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే ఇదిగో ఇంతగా. ఆయన మొట్టమొదటిగా చెప్పాడు, ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి సువార్తను ఆరంభించుచున్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే సిలువ వైపు చూడండి, సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడండి. చనిపోవలసినటువంటి మనస్థానంలో ఆయన ఉన్నాడు, మనకు జీవం ఇచ్చాడు, ఆయన మరణాన్ని పొందాడు. మనల్ని మహిమ తీసుకు వెళ్ళటానికి తన మహిమను కోల్పోయాడు. పరలోకంలో కోట్ల కొల దేవదూతల మధ్య ఆయన కూర్చున్నప్పుడు దేవదూతలందరూ ఏం చేయాలట? ఆయనకి వంగి నమస్కారం చేయాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, ఆకాశం తెరవబడినప్పుడు ఆ దేవాది దేవుడు కూర్చునేప్పుడు ఆయన కుడిపార్శ్వం నేను ఆశీనుడై ఉన్నప్పుడు పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద ఉన్నటువంటి సృష్టము యావత్తు కూడా ఆయనకు నమస్కారం చేయాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. ఆ 4 జీవులు కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. 24 పెద్దలు తమకున్నటువంటి ఆ కిరీటములను పడవేసి నాదా నీవే నీవే అని ఆయన్ను పొగుడుతూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. అటువంటి ఆరాధనలకు స్తుతులకు పాత్రుడైనటువంటి వాడు ఆ పరలోకపు మహిమను విడిచి ఆ కల్వరి సిలువలో బలి అయిపోవటానికి గల కారణం ఏమిటి అంటే ఎండిపోయిన మన జీవితాలను జీవము గల దేవుని మహాసైన్యముగా మార్చటానికి. ఇంతగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? అసలు మనం ఆయన్ని ప్రేమించామా చెప్పండి? మనం ఆయన్ని ప్రేమించామా? ఆయన మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎందుకు మనల్ని ప్రేమించాడో తెలుసా? ఇందాక మనం పాడుకునేటువంటి పాటలో మనలను ఆయనే సృజించెను కనుక ఆయనే మనలను ప్రేమించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమ ఈరోజు మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఈరోజు ఈ రీతిగా ఆరాధించడానికి మనకి అవకాశం ఇచ్చింది. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 1 అధ్యాయాలలో దేవుడు ఈ సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఆయన శ్రమ పడలా, ఎక్కడ ఆయన బాధపడలా.
ఎక్కడ దూషణలకు గురి అవలా. కానీ నూతన నిబంధనలో ఆయన చనిపోయినటువంటి మనలను, ఎండిపోయిన ఎముకలుగా ఉన్నటువంటి మనలను జీవము గల దేవుని ప్రజలుగా మార్చటానికి ఆయన మహిమను దిగి వచ్చినప్పుడు ఎంతో శ్రమ పడ్డాడు. సృష్టి నిర్మాణము చేస్తున్నప్పుడు ఆయనలో శ్రమ లేదు. కానీ మానవులైనటువంటి మనలను, పడిపోయినటువంటి మనలను, చెడిపోయినటువంటి మనలను, ఉగ్రత పాత్రలమైనటువంటి మనలను మరలా దేవుని ఎదుట నిలబెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు ఎంతో శ్రమను ఆయన అనుభవించాల్సి వచ్చింది. గెత్సెమనేటువంటి తోటలో ఆయన పడినటువంటి వేదన, ఆయన పొందినటువంటి బాధ, అది వర్ణనాతీతము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఎన్నడూ కూడా అటువంటి భయంకరమైనటువంటి వేదనను ఆయన అనుభవించలేదు. సిలువలో అనుభవించే వేదన కంటే అధికమైనటువంటి వేదనను ఆయన గెత్సెమనేటువంటి తోటలో ఆయన అనుభవిస్తూ వచ్చాడు. కారణం ఏమిటి అంటే, ఏదైనా తోటలో ఆదాము ద్వారా జరిగినటువంటి అపరాధము వలన మనందరము కూడా ఏమైపోయాం? మరణానికి మనందరము పాత్రులమై ఉన్నాం. అలా మరణానికి పాత్రులమైనటువంటి మనలను జీవము వైపు నడిపించటానికి, దేవుని యొద్దకు మనల్ని నడిపించటానికి జీవాధిపతి అయినటువంటి ఆయన మన కొరకు ఏమయ్యాడు? మరణమయ్యాడు. అందుకనే నూతన నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన శ్రమపడిన అనేటువంటి మాట మరి అపోస్తలులు అనేక సందర్భాల్లో రాస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు అంటే, మన యొక్క జీవితాలను మార్చటానికి, ఎండిన ఎముకలుగా ఉన్నటువంటి మన జీవితాలను మా సైన్యముగా, దేవుని ప్రజలుగా మనల్ని మార్చటానికి ఆయన మన కొరకు శ్రమ పడవలసి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా చెప్పబడినటువంటి ఈ ప్రవచనంలో మనకి కేవలం అక్షరాలే కనబడుతూ ఉన్నాయి. కానీ దీనిలో ఈ మహా సైన్యముగా ఈరోజు మనం దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం మార్చబడ్డాము. ఆయన యొక్క మరి పిల్లలుగా మనం మార్చబడి నిత్య జీవానికి మనం అర్హులుగా మారాము అంటే దానికి కారణము, దాని వెనకాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగం ఉన్నది. ఆ త్యాగాన్ని అన్నడు కూడా మర్చిపోకూడదు. ఏ మంచి లేనటువంటి మన పట్ల తన మంచితనమంతయు కూడా చూపినటువంటి వాడు. మనకు జీవం ఇవ్వటానికి, మనల్ని జీవం కలిగిన దేవుని ప్రజలుగా చేయడానికి ఆయన జీవాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు, రక్తాన్ని కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, దోషంలో అవమానాలు ఈ లోకంలో అనుభవించాడు. మనం అనుభవించవలసినటువంటి శిక్ష యావత్తు కూడా తానే ఆ సిలువలో అనుభవించి మనలను మహా సైన్యముగా ఆయన మార్చి ఉన్నాడు. కాబట్టి ఇంతగా మన పట్ల ప్రేమ చూపినటువంటి ఆ దేవుని అంతగా తన్ను తాను తగ్గించుకుని తన మహిమను మన కొరకు మరి దారపోసిన, తన రక్తాన్ని మన కొరకు దారపోసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సిలువ యాగాన్ని మరిచిపోకుండా మనము ఆ సిలువ వైపు చూచుచు, ఆ సిలువను బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమను బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మన యొక్క హృదయములతో దేవుణ్ణి ఆరాధిద్దాం. కారణం ఏమిటంటే, యెహెజ్కేలు ప్రవక్త ఆ యొక్క మరి దర్శనంలో చూసినటువంటి రీతిగా మనందరి జీవితాలు ఎలాగున్నాయంటే, హతులైనటువంటి వారిగా, ఎండిపోయినటువంటి ఎముకలుగా ఉన్నాం. అటువంటి ఎండిపోయిన ఎముకలకు ఈరోజు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? జీవం ఇచ్చాడు. మనం కానీ మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటి ఆ విలువ? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమస్తము కూడా దాని యొక్క విలువ. వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. అమూల్యమైనటువంటి రక్తము. ఎంతటి అమూల్యం అంటే దాని యొక్క వెల ఎంతో కూడా ఎవరు చెప్పలేనటువంటి ఆ రక్తాన్ని మనకు పోసాడు. ఆయన రక్తాన్ని మనకు పోసాడు. ఆయన యొక్క మాంసాన్ని మన కొరకు దారపోసాడు. ఆయన యొక్క జీవాన్ని మనలోకి పోసాడు. ఆయన సమస్తాన్ని మనకు దారపోసి ఆ కలువరి సిలువలో ఏమైపోయాడు? ఆయన ఎండినటువంటి ఎముకలతో, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పిపోయినాయి, నా ఎముకలన్నిటినీ కూడా నేను లెక్కించగలను. ఇంకొక మాట అంటాడు, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ప్రేతల భూమి అంటే, ప్రేతలంటే ఎవరు? దెయ్యాలు. ఇప్పుడు ఆయన పరిస్థితి అలానే ఉంది.
దెయ్యాలు వచ్చి ఆయన చుట్టూ చేరి భయంకరమైనటువంటి వేదనను ఆయనకు గురి చేస్తున్నాయి. అయినా కొని వాటన్నిటిని కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. ఇంతకంటే గొప్పగా మనల్ని ప్రేమించే ప్రేమ మనకెక్కడికి కూడా దొరకదు. కనుక సిలువలో మనం చూడవలసినటువంటిది దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క సమర్పణ, త్యాగము. దానిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దానిని బట్టి దేవుణ్ణి దినము కూడా మనము ఆరాధింపవలసినటువంటి వారముగా ఉన్నాము. కనుక ఈ మాటలను ఆధారం చేసుకొని వ్యక్తిగతముగా దేవుడు మన హృదయాలను ఏ రీతిగా తన వాక్యము ద్వారా తాకుతూ ఉన్నాడో, ఏ రీతిగా సిలువను గుచ్చి మనతో మాట్లాడుతున్నాడో, ఆ మాటలన్నిటిని బట్టి దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. దేవుడి యొక్క మాటలను, తన యొక్క వినికిడును